ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్‌కి స్వాగతం. నా పేరు రాజేష్ చంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన తాజా సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తుంటానండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ వీడియోలో నేను మీకు శ్రీవాణి టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో చూపిస్తానండి. వాటితో పాటు శ్రీవాణి టికెట్స్ సంబంధించిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను పూర్తిగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. శ్రీవాణి టికెట్స్‌కి ఎందుకింత క్రేజ్ వచ్చింది? అసలు ఎందుకు దొరకడం లేదు అనుకుంటే గనక మనకి సర్వదర్శనానికి వెళ్ళినా, లేదా రూ. 300 దర్శనానికి టికెట్స్ వెళ్ళినా, ఆర్జిత సేవలు అంటే కళ్యాణం లాంటి సేవలకు మీరు బుక్ చేసుకున్నా సరే, మనం అందరం కూడా జై విజయాల దగ్గర నుంచే స్వామివారిని దర్శిస్తామండి. సో, అలా ఎప్పుడు వెళ్ళేవారికి స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు అన్న విషయం కూడా తెలీదండి. సో, శ్రీవాణి టికెట్స్ కనుక మీరు తీసుకుంటే, మనం జైవిజయాలను దాటి మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారిని కన్నులారా దర్శించే భాగ్యం కలుగుతుందనమాట. సో, దీనికి ఏంటి ప్రాసెస్ ఏంటంటే గనక, శ్రీవాణి అంటే గనక అర్థం ఏంటంటే, శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి. అంటే ఏమిటి? టీటీడీ వాళ్ళు పలానా చోట దేవాలయం నిర్మించారు, లేదా వైజాగ్‌లో కడుతున్నారు, బెంగుళూరులో కడుతున్నారు మనం వింటూ ఉంటాం గదా! సో, వాటికి సంబంధించిన ట్రస్ట్ అనమాట. సో, మీరు గనక రూ. 10,500 మొత్తం టికెట్టు. ఇందులో రూ. 10,000 వచ్చేసి డొనేషన్ అనమాట. ఆలయాల నిర్మాణ నిమిత్తము మీరు రూ. 10,000 గనక డొనేట్ చేస్తే మిమ్మల్ని అభినందిస్తూ, ప్రోత్సహిస్తూ మీకు స్వామివారి మొదటి గడప దర్శనం అనేది కల్పిస్తారనమాట అండి. సో, దీనికి గాను బ్రేక్ దర్శనం రూ. 500 టికెట్ అనేది మీరు తీసుకోవాలి. సో, ఇది ఇద్దరికీ కాదండి. ఇద్దరికి పెట్టుంటే బావుండే దంపతులిద్దరికి. కాకపోతే ఏంటంటే ఒక్కరికే పెట్టారనమాట. సో, ఒక్కరికి రూ. 10,500 అవుతుందండి. ఎన్ని రకాలుగా మనం బుక్ చేసుకోవచ్చు ఈ టికెట్స్ అంటే గనక 3 రకాలుగా మనం ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఎలా? ఫస్ట్‌ది 3 నెలల ముందుగా రిలీజ్ చేసి ఆన్‌లైన్ టికెట్స్ అండి. సో, ఇవి 3 నెలల ముందుగా రిలీజ్ చేస్తారు. ఓకే. రెండవది ఎయిర్‌పోర్ట్‌లో అంటే రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఈ టికెట్స్ అనేవి ఇస్తున్నారు. బోర్డింగ్ పాస్ ఉండాలండి. అంటే బయట వాళ్ళకి ఇవ్వరనమాట. ఏ రోజుకి ఆ రోజు వచ్చిన వాళ్ళకి టికెట్స్ అనేవి ఇస్తున్నారు. 200 టికెట్స్ మనకిక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఇస్తున్నారండి. ఇంకొకటి కరెంట్ బుకింగ్ ద్వారా ఇచ్చేది. ఇది ఇంతకుముందు మనకు ఆఫ్‌లైన్‌లో కొండపైన రేణిగుంట ఆహ్, కొండపైన అన్నమయ్య భవన్ దగ్గర మనకి టికెట్స్ అనేవి ఇచ్చేవారండి. సో, ఇక్కడ ఆ టికెట్స్ అనేవి ఇవ్వడం మానేసి వాటిని ఏం చేస్తున్నారంటే ఆన్‌లైన్ రిలీజ్ చేశారు. దీన్ని కరెంట్ బుకింగ్ ద్వారా 800 టికెట్స్ అనేవి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఇవి ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఈ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారండి. రేణిగుంటలో ఉదయం 8 గంటలకి ఈ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఓకేనండి. టికెట్స్ ధర సేమ్ ఎక్కడైనా సరే రూ. 10,500 అండి. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఏంటంటే రూ. 10,500 మీరు కట్టేసి డైరెక్ట్‌గా టికెట్ తీసుకుంటారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ముందుగా రూ. 10,000 డొనేట్ చేయాలి. ఓకే. ఈరోజు నేను డొనేట్ చేశాను. రేపు కరెంట్ బుకింగ్ ద్వారా చేసుకుందామని. సో, ఈరోజు రూ. 10,000 నేను కట్టేసి రెడీగా ఉన్నాను. రేపు ఉదయం 9 గంటలకు ఈ టికెట్స్ అనేవి రిలీజ్ అవుతాయి కదా! సో, ఏం చేయాలి అప్పుడంటే గనక మీరు టీటీడీ వెబ్‌సైట్‌లోకి అంటే ఇప్పుడు మనకు 2 రకాల వెబ్‌సైట్‌లు ఉన్నాయండి. టీటీడీ దేవస్థానం వెబ్‌సైటు ఒకటి. ఈ శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిన వెబ్‌సైటు మనకు తిరుమల బాలాజీ ఏపీ.జీఓవీ.ఇన్ అని వేరే వెబ్‌సైట్ ఉంది. మీరు టీటీడీ దేవస్థానం ఏపీ.జీఓవీ.ఇన్ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళి శ్రీవాణి మీద క్లిక్ చేస్తే ఈ వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతుందనమాట అది. ఓకేనా. అక్కడ మీరు అకౌంట్ లేకపోతే గనక మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అవుతారు కదా! సో, స్టార్టింగ్‌లో అక్కడ మనకు డొనేషన్ అని ఉంటుంది. శ్రీవారి డొనేషన్ అని. అక్కడ మీరు రూ. 10,000 కడితే ఆహ్, ఇక్కడ రూ. 10,000 కట్టేటప్పుడే ఇక్కడ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఒకటి ఉంటుందనమాట. 20,000 ఉంటే గనక నంబర్ ఆఫ్ పర్సన్స్ 2 అని చూపిస్తుంది. సో, అలా మీరు మాక్సిమం 9 మెంబర్స్ వరకు ఒకేసారి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ లోపం ఏంటంటే మీరు 9 మందికి ఒకేసారి ఒకే అకౌంట్‌లో కట్టేస్తే మనకి రూమ్స్ బుక్ చేసుకున్న టైంలో ఒకటే రూమ్ ఇస్తున్నారండి. కాబట్టి నేను చాలా సార్లు చెప్పి ఉన్నాను. అదేంటంటే మీరు 2 రూమ్స్ కావాలనుకోండి. ఒకే అకౌంట్‌లో ఎందుకు అన్నీ 9 వరకు మీరు బుక్ చేసుకోవడం. 2 అకౌంట్‌లో క్రియేట్ చేసుకున్నారనుకోండి. ఒక అకౌంట్‌లో ఒక నలుగురు, ఒక అకౌంట్‌లో నలుగురు ఉంటే క్లిక్ చేసుకుంటే 2 రూమ్‌లొస్తాయి.
అలా కాదండి మాకు 3 రూమ్స్ కావాలంటే కనుక మీరు 3 అకౌంట్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. మినిమమ్ ఇద్దరుంటే కనుక ఒక రూమ్ ఇస్తారండి. ఓకేనా? దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇక డొనేషన్ కట్టేసేటప్పుడు ఏమేమి అడుగుతుందంటే కనుక ముందు అక్కడ అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఎంతమందిని అడుగుతుంది కదా, నలుగురు ఉన్నారనుకోండి 40,000 మీరు క్లిక్ చేస్తారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 4 వస్తుంది. అక్కడ మనకు పేర్లు ఎంటర్ చేయాలి. ఆ పేరు ఏమడుగుతుందంటే పేరు, ఆధార్ నెంబరు, వయసు ఇవి అడుగుతుందండి ప్రధానంగా. సో మీరు వరుసగా 4 ఫిల్ చేసేస్తారు. అప్లోడ్ మాత్రం ఏం అడగదండి. ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలని అడుగుతూ ఉన్నారు కదా, అది అలాంటి అవసరం లేదు. సో ఇవి ఫిల్ చేసి మీరు ఓకే చేసేస్తారు. సో మీరు అమౌంట్ అనేది పే చేసేసారు. ఈ పే చేసేటప్పుడు ఇంకొక మైనస్ ఏంటంటే గూగుల్ పే, ఫోన్‌పే లాంటివి ఈ యూపీఐ సర్వీస్ లేవండి. ఆన్‌లైన్ బ్యాంకింగ్ అదేవిధంగా ఆహ్, డెబిట్ కార్డు ఇవి మనకి యాక్సెప్ట్ చేస్తున్నారనమాట. ఓకే. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వీటిల ద్వారా మనం ఈ అమౌంట్ అనేది పే చేయొచ్చు. ఈ అమౌంట్ పే చేసిన తర్వాత చూడండి డోనర్ ప్రివిలేజ్ అని కొత్త ఆప్షన్ వస్తుంది మీకు. సో ఈ డోనర్ ప్రివిలేజ్ ఆప్షన్‌లో మీరు క్లిక్ చేసుకుంటే అక్కడ మీరు ఆల్రెడీ పేర్లు ఇచ్చారు కదా, ఆ పేర్లన్నీ కనిపిస్తాయి ఎంతమంది పేర్లు ఇచ్చారని. సో మీరు ఇప్పుడు బ్రేక్ దర్శనం అనేది బుక్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ మీకు కావాల్సిన పేర్ల మీద టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఎందుకు ఆటోమేటిక్‌గా ఉండాలి కదా అంటే ఉదాహరణకు మీరు నలుగురికి అమౌంట్ పే చేశారు. అందులో ఒకతను రాను అన్నాడు. ఆ మంత్ కుదరదు ఆయనకి. వచ్చిన నెల చేసుకోవాలనుకుంటాడు. అలాంటి టైంలో కూడా మీరు కావాలనుకుంటే ఆ ముగ్గురికే టిక్ మార్క్ పెట్టి ఇతనికి టిక్ మార్క్ పెట్టకపోతే ఇతనికి టికెట్ బుక్ కాదండి. నెక్స్ట్ మంత్ మీరు చేసుకోవచ్చు. అలా సంవత్సరం లోపు ఎప్పుడన్నా సరే మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో 3 మీద 3 మీద క్లిక్ చేస్తారు. కింద క్యాలెండర్ ఉంటుంది. ఆ క్యాలెండర్ మీద క్లిక్ చేసుకుంటే ఆల్రెడీ రెడ్‌లో చూపిస్తాయి అవి. సో మనకు ప్రతి నెల అడ్వాన్స్ బుకింగ్ అయితే గనక 23వ తారీఖు ఉదయం 11 గంటలకు ఈ శ్రీవాణి టికెట్స్ అని విడుదల చేస్తూ ఉన్నారు. కరెంట్ బుకింగు మార్నింగ్ 9కి సేమ్ ఇదే ప్రాసెస్. ప్రాసెస్ ఏం మారదండి. లాగిన్ అవ్వడము, డోనర్ ప్రివిలేజ్ మీద క్లిక్ చేసుకోవడం, మనకి డీటెయిల్స్ వస్తాయి. వచ్చిన తర్వాత టిక్ మార్క్ పెట్టుకోవడం, బ్రేక్ దర్శనం మీద టిక్ మార్క్ పెట్టుకోవడం, క్యాలెండర్ మీద క్లిక్ చేయడం. సో క్యాలెండర్ మనకి కరెంట్ బుకింగ్ అయితే కనుక రెడ్‌లో ఉంటుంది. కరెక్ట్‌గా 9కి ఇది గ్రీన్ కలర్‌లో మారుతుంది. ఆ తర్వాత మీరు ఈ టైంలో మాకు ఒక 5 మినిట్స్ ముందే మీరు అంటే 9కి ఓపెన్ చేస్తారు కదా, మీరు 8:50, 8:55 కల్లా లాగిన్ అయ్యి ఇదే ప్రాసెస్ చేసి క్యాలెండర్ మీద క్లిక్ చేసి, క్లోజ్ చేసి, క్లిక్ చేసి, క్లోజ్ చేసి చేస్తా ఉంటే టప్పున మనకు రెడ్ కలర్‌లో ఉన్నది గ్రీన్ కలర్‌లో మారుతుంది. అదే అడ్వాన్స్ బుకింగ్ అయితే గనక నెల మొత్తం మనకు గ్రీన్ కలర్‌లో మారుతుందండి. సో, అప్పుడు మీరు ఏది కావాలో అది క్లిక్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకోవచ్చు డేటు. సో, ఇలా మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకుంటే కింద రూమ్ కావాలని అడుగుతుంది. కరెంట్ బుకింగ్ ద్వారా చేసుకున్న వాళ్ళు ఏంటంటే రూమ్ అనేది ఇవ్వడం లేదండి. రెండోదేంటంటే కరెంట్ బుకింగ్‌లో మాక్సిమం మనం 4 టికెట్స్ మాత్రమే మనం బుక్ చేయగలుగుతాం ఒకేసారి. సో, మనకి అడ్వాన్స్ బుకింగ్ 9 వరకు అని చెప్పుకున్నాం గదా, ఇక్కడైతే గనక 4 టికెట్లు మాత్రమే మనం బుక్ చేస్తాం. తర్వాత అవ్వండి అవి. సో, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత కిందకొచ్చిన తర్వాత మీరు అమౌంట్ పే చేయడానికి ఆహ్, క్లిక్ చేస్తే గనక కంటిన్యూ కొట్టండి. రీడెమ్ అని ఉంటుంది. అది చేసుకుంటే గనక మీకు మళ్ళీ పేమెంట్ సెక్షన్‌లోకి వెళ్తుంది. మిగిలిన అమౌంట్ అన్నది మీరు పే చేయవలసి ఉంటుంది. సో 12 సంవత్సరాల లోపు పిల్లల పేర్లు మీరు ఎంటర్ చేయనవసరం లేదండి. వాళ్ళని ఫ్రీగా తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నా, ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకున్నా అందరికీ కూడా ఈవినింగ్ 4 పీఎంకి ఆహ్, దర్శనం అనేది ఉంటుందనమాట. మనకు ప్రతి నెల 23వ తేదీ ఉదయం 11 గంటలకి టికెట్స్ అనేవి ఓపెన్ చేస్తున్నారు. 3 నెలల ముందుగా. ప్రస్తుతానికి మనం మార్చ్‌లో ఉన్నాం. జూన్ నెల టికెట్స్ మనకు రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ జులైకి రిలీజ్ చేస్తుంటారండి. ఓకేనా? ఇంకా ఎయిర్‌పోర్ట్‌లో తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఉదయాన్నే వెళ్ళే ప్రయత్నం చేయండి. కౌంటర్ వచ్చేసి మార్నింగ్ 8కి ఓపెన్ చేస్తారు. ఓకేనా? మార్నింగ్ 8కి ఓపెన్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఫ్లైట్ ఏదైతే ఉందో దానికి వెళ్తే మీకు 100% దొరుకుతాయి. ఒక్కొక్కసారి మనకి 11:30, 12కెళ్ళినా సరే ఈ టికెట్స్ అనేవి ఉంటున్నాయండి. ఓకేనా అండి? ఇవి తిరుమల దేవస్థానానికి సంబంధించి శ్రీవారి టికెట్ సంబంధించిన సమాచారం అండి. చిన్న విషయం అండి. మీరు కావాలనుకుంటే డైరెక్ట్‌గా మీరు నాతో మాట్లాడవచ్చండి. వీటికి సంబంధించిన డౌట్స్ గాని అవన్నీ కూడా నేను చెప్తాను. మీరు నాకు కాల్ చేసి మాట్లాడొచ్చు. వాట్సాప్‌లో కూడా మీ ప్రశ్నలన్నీ అడగవచ్చు. వీటి కోసం నేను మెంబర్‌షిప్ అనేది ఒకటి తీసుకొనొచ్చానండి. ఇది కేవలం రూ. 100 అండి. 4 ఇయర్స్‌కండి ఏకంగా. నెలకో, 2 నెలలకు కాదు. 4 ఇయర్స్ వరకు మీకు నేను
ఈ సర్వీస్ అనేది అందిస్తూ ఉంటానండి. ఈ సమాధానం చెప్తూ ఉంటాను. ఒక తిరుమలనే కాకుండా అరుణాచలం, కాశీ, అన్నవరం, ద్రాక్షారామం ఇలా నాకు తెలిసిన ఆలయాల సమాచారం మీకు నేను అందిస్తూ ఉంటానండి. డౌట్స్ ఏమైనా ఉంటే కనుక చక్కగా మీరు నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేసి అడగొచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు ఈ సర్వీస్‌ని ఉపయోగించుకోండి. ఓం నమో వెంకటేశాయ.